ప్రార్థన చేయ దేవుని బిడ్డ. ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, మరలా దేవుడు నిన్ను అక్కడే విజయాన్ని విజృంభించబోతున్నాడు నీ పక్షంగా. దేవుని బిడ్డ, ఇదిగో నేనేదో ఓటమి పాలైపోయాను, ఓడిపోయాను, పడిపోయాను, లేవలేని స్థితిలో ఉంటున్నాడు. నా దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను లేపాలని, నీ పట్ల విజయం దేవుడు ఇవ్వాలని, ఇదిగో నేను అంచులలోనికి దేవుడు తీసుకెళ్ళాలని నీ కొరకు దేవుడు తపన పడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఏ ప్రార్థన వలన కానీ పనులు కానీ జయాలు, ఉపవాస ప్రార్థన వలన దేవుడు జయాలని దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. దేవుని బిడ్డ, ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావు. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నీ మీద మోపబడిన శాపాలు దేవుడు కొట్టివేయబడుతుంది. నీ మీద మోపబడిన నేరాలు కొట్టివేయబడుతూ, దేవుని బిడ్డ, ఇదిగో నీలో ఉపవాస ప్రార్థన అనేది అవసరం. ఏ పని జరగాలన్నా, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలన్నా, ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలన్నా, ఒక మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా ఉండాలన్నా, ఇదిగో నువ్వు ఒక దైవభక్తి కలిగిన స్త్రీలను అనిపించుకోవాలన్నా, నేనంటాను నీలో దేవుని ప్రభావం ఉండాలి, నీలో దేవుని శక్తి ఉండాలి, నీలో దేవుని ప్రభావం అన్న వనరులు నీలో ఉండాలి. దేవుని బిడ్డ, ఇదిగో నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన వలన ఏ కార్యమైన దేవుడు జయించగలిగాడు, ఏ కార్యమైన జయించగలిగాడు, ఏ కార్యమైన జయించగలిగాడు. నువ్వు ఓడిపోయే వాటికి ఎవరు సరిపోరు, నీ ముందు ఎవరు నిలవలేరు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఉపవాస ప్రార్థన వలనే వారు గొప్ప విజయాలు సాధించగలిగారు. దేవుని బిడ్డ, ఎందరో తప్పులు చేసినా దేవుడు క్షమించి వేసినప్పుడు, అయ్యా నేను తప్పు చేశాను క్షమించినప్పుడు, దేవుడు క్షమించి వేసినప్పుడు ఉపవాసముని కన్నీరు కాచి ప్రార్థన చేసి, ఎవరి అన్న ప్రార్థన చేసి కదా బిడ్డను సంపాదించుకోలేదా దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేనికోసమైతే నువ్వు వెంపర్లాడుతున్నావు, దేవుని కోసమైతే నువ్వు తాపత్రయపడుతున్నావు, అదే దేవునికి ఇష్టం లేకపోతే నీ వలన ఏది కూడా జరిగించలేవు. దేవుని బిడ్డ, నువ్వు వెంపర్లాడుతున్న దానికోసం దేవుని చిత్తం ఉంటే కనుక అది ఏ పనైనా నా దేవుడు జయించగలుగుతాడు. నీ జీవితంలో నేను ఓడిపోయానే, అపనిందలు పాలైపోయానే, నా బ్రతికించానే, నా స్థితి ఇచ్చానే, నేను ఇచ్చానే, ఇక నన్ను ఎవరు బాధ చేయలేదు, ఈ బతుకు కంటే చనిపోవడమే మేలు అని అనుకుంటున్నావా? నా దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుని ప్రభావం నీ మీద రాబోతూ ఉంది. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలయ్యా, నిన్ను కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. లే, నువ్వు నిలబడతావా? నా యేసయ్య నీ దగ్గరికి వస్తాడు.